అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులను మా పరమ తండ్రి, మరొకసారి ఎక్కువ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామం స్తుతించి ప్రార్థించి బ్రతిమాని వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక స్నేహితులైతే మన కష్టములో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, బలహీనతల్లో మనల్ని విడిచిపెట్టేవారిగా ఉండవచ్చేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే మనకు నిజమైన స్నేహితుడిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మిమ్మల్ని నేను దాసులని పిలవడం లేదు కానీ మీరు నా స్నేహితులని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం చూడవచ్చు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని, దుర్దశలో కూడా వారిని విడిచిపెట్టరని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు మన కష్టములో, ఇబ్బందిలో, వ్యాధి బాధలో, బలహీనతల్లో మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడేటటువంటి దేవుడని, మనల్ని ఆదరించేటటువంటి దేవుడని, మనల్ని ఓదార్చేటటువంటి దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో కూడా నీకున్నటువంటి కష్టమును బట్టి, నీకున్నటువంటి వ్యాధి బాధలను బట్టి, బలహీనతలను బట్టి నీ ప్రాణ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నారా? అయితే ఒక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదును ఎంతగానో ప్రేమించినటువంటి ప్రాణ స్నేహితుడు యోనాతాను ఒకానొక సమయంలో దావీదును విడిచిపెట్టవలసి వచ్చింది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది స్నేహితులు వారిని విడిచిపెట్టినట్లుగా మనము గమనించవచ్చు. నిజ జీవితంలో కూడా మనము గమనించినట్లయితే మనము మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి స్నేహితులు ఈ రోజున నీకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, నిన్ను సంరక్షించేటటువంటి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు అన్ని విధాల సమృద్ధికరమైన జీవితంలో ఉన్నప్పుడు నీకు అనేక మంది స్నేహితులు ఉండవచ్చేమో కానీ నీ దుర్దశలో నిన్ను ఆదరించేవారు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. ఈ లోక స్నేహితులు మా యొక్క కష్టంలో, ఇబ్బందులో మమ్మల్ని విడిచిపెట్టేవారిగా ఉంటారు కానీ మీరు మాత్రమే మాకు నిజమైన స్నేహితులుగా ఉన్నారని అయ్యా మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా మీరు వారికి తోడుగా ఉండి వారి అవసరతలు అక్కర్తలన్నీ కూడా తీర్చి వారిని ఆదరించి ధైర్యపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బలహీనంగా ఉన్న వారిని కూడా స్వస్థపరచండి.
ప్రాముఖ్యంగా ప్రభువా మరి కంటి ఆపరేషన్ జరగవలసినటువంటి ప్రభు సహోదరి గురించి ప్రార్థన చేస్తున్నాం. సోని సిస్టర్ వారి తల్లి గారి గురించి, వారికి కావలసినటువంటి కాపుదల భద్రత మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. రత్నాకర్ గారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా కావలసినటువంటి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. బ్లెస్సింగ్ కూడా జ్ఞాపకం చేసుకునండి. సుఖదినాల కొరకే సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా మరి మీ కృపగల హస్తాలకు ప్రభువా మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.